సంక్రాంతి పండగ అంటే సరదాల పండగ. ఈ సరదాల పండగ రోజు మీరు ఏ విధంగా మూడ్ పాడు చేసుకోవద్దు. అల్లుళ్ళైనా, కూతుళ్ళైనా, కోడళ్ళైనా ఎవరైనా సరే పెద్దలైనా, పిల్లలైనా చిన్న చిన్న విషయాలు పట్టించుకొని అలిగి పండగ మూడ్ పాడు చేసుకోమాకండి. పక్కనోళ్ళ మూడ్ కూడా చెడగొట్టమాకండి. చూడండి, మీకు డ్రెస్ నచ్చినా, నచ్చకపోయినా, మీరు వంటకాలు నచ్చినా, నచ్చకపోయినా, కొంతమంది పలకరించినా, పలకరించకపోయినా, కొంతమంది మన మూడ్ పాడు చేసే విధంగా వ్యంగ్యంగా మాట్లాడినా మౌనంగా గానీ, నవ్వుతూ గానీ ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విషయంలో అక్కడ ఏమాత్రం మీరు రియాక్ట్ అయ్యి అక్కడున్న ఆనందాన్ని స్పాయిల్ చేసే విధంగా ప్రవర్తించమాకండి. మీకు మరీ మాట్లాడటం ఇష్టం లేకపోతే సైలెంట్‌గా ఉండండి. స్మైల్ చేయండి లేదా సైలెన్స్‌గా ఉండండి. పండగ మూడ్‌ని అద్భుతంగా ఎంజాయ్ చేయండి. ఉప్పు తక్కువైనా పలావ్ తిని బాగుందని చెప్పండి. డ్రెస్ నచ్చకపోయినా కలర్ బాగుందని చెప్పండి. మీరు పలకరించని వాళ్ళని పలకరించండి. పలకరించిన వాళ్ళని నవ్వుతూ ఆహ్వానించండి. చిన్న చిన్న మనస్పర్ధలకు పోయి ఆ పండగ వాతావరణాన్ని పొరపాటున కూడా స్పాయిల్ చేయొద్దు. మన బంధువులతో, స్నేహితులతో, అన్నదమ్ములతో, అత్తమామలతో, మరదళ్ళతో, వదినలతో అందరితో కలిసిమెలిసి ఉంటాం కాబట్టి గాలిపటాలు ఎగరేయండి, భోగి మంటలు వేయండి, తెచ్చిన చీరను కట్టుకోండి, చక్కగా అలంకరించుకోండి, చక్కగా వంటకాలన్నీ హ్యాపీగా తినండి. చిన్న చిన్న లోపాలను పట్టించుకోవద్దు. మనుషుల మనస్తత్వాన్ని అస్సలు పట్టించుకోవద్దు. మూడు పాడు చేసుకోకుండా 3 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అస్సలు అడగొద్దు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సర్దుకుంటూ పండగని ఎంజాయ్ చేయండి. 95% హ్యాపీనెస్ని చూడండి. 5 నిమిషాలు డిస్టర్బెన్స్‌ని వదిలేయండి. 3 రోజులు అన్నీ మర్చిపోయి సంతోషంగా గడపండి.